ఆటలాడలేవయ్యా నాకనా కాదని కాను పట్టుబడితే ఎలా నచ్చానికి రామ బాణం ఇచ్చి మహాతల్లి ఉగ్గులామాత శ్రీనివాసరావుని ఉద్యానం వనరులకి ఎట్లకి వెళ్తా ఉన్నాడు ఎలాగెళ్తున్నాడు రాముడు బాణాలు ఉద్యానవనములకి ఎట్లకెళ్తాడమ్మా రాముడు బాణాలు ఉద్యానవనంలో ఆటలాడుతాడు ఉద్యానవనంలో ఆటలాడుతా ఉన్నాడు అడవంతా అల్లరైపోతుంది అడవులో మృగాలు చెదిరిపోతా ఉన్నాయి వెనకడగా రాజ్యాన్ని మహానీయుడు ఎవరండి ఆయన ఆకాశరాజండి ఆకాశరాజ భార్య ఎవరు బాబు దొర్నమ్మదేవి ఉగ్గులాదేవి దొర్నమ్మదేవి ఇప్పుడైతే ధరణీదేవి అండి ఆకాశరాజుకి ధరణీదేవి కట ఆయన డబ్బు కాని ధనాన్ని కాని ఎక్కడ లోటుపాట్లు లేవటండి ఈ మహాతల్లికి సంతానం లేకమ్మా సంతా పోతుందో అమ్మా ఎంత సకలదమ్మ ఒకలమ్మ దేవ సంతామలేకమ్మా చిత్తామరాతుందో ఎంత సకలదల్ల ఒకలమ్మ దేవ సంతానములేక సంతా పోతా ఉన్నది ధరణీదేవి ఒకనాడు కాలమున ఆకాశరాజు గారి కటండి 12 మంది పైలి కాపులు ఆ మహానుభావులే ఇనప నాగలతోని నిమ్మ తోటల్లోని దుక్కులే దున్నుతా ఉన్నారట ఎప్పుడైతే దుక్కులే దున్నుతా ఉన్నారు నాగలకి తగిలింది బంగారు పెట్టి ఈ పెట్టి పెట్టుకున్న మహారాజు గారి దగ్గరికి వచ్చారట ఏమండి మహారాజు గారు మన భూములు దుక్కు దున్నుతుంటే భూములు దొరికింది బంగారు పెట్టన్నారు పెట్టి బద్దలు కొట్టి చూడమన్నారు పెట్టిలో ఉన్నటండి ఈ సూర్యుడు క్రాంతి ఉదయిస్తే ఎంత వెలుగు వస్తుందో అంతే వెలుగు వచ్చిందట ఆ పెట్టెలో కలాపూ వృక్షం ఉంది కలాపూ వృక్షములో అందమైన ఆడబాలం ఉంది ఆ ఆడబాలం తీసుకొచ్చి ఆకాశరాజు గారికి ఇచ్చారు ఆకాశరాజు గారు తీసుకెళ్లి ధరణీ దేవత అంటా ఉన్నాడు ఏమని దేవి దేవిలో దేవి ధరణమ్మ దేవ కనా పెంతన బాలే మనకు దొరికిందో దేవిలో దేవి ధరణమ్మ దేవ కనా పెంతన బాల మనకు దొరికిందో కనా పెంతన బాల మనకు దొరికిందో అయ్యో ప్రేమతో బాలాలు పెంచమన్నారు కనా పెంతన బాల మనకు దొరికిందో ప్రేమతో బాలనే పెంచమన్నారు కనా పెంచన బాల మనకు దొరికింది అవును ప్రేమతో బాలని పెంచమన్నాడు ఆకాశరాజు ఆ మాటలు ఆలకించిన ధరణీదేవి అంటుంది ఏమని ఏమండి నేను చూస్తే కులములో పుట్ట గొడ్డురాల్ని అవునండి పుట్ట గొడ్డురాలికి పాలు ఎలా పడతాయన్నారు ఆనాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మహిమ చేత పుట్ట గొడ్రాలికి పాలు పడ్డాయో